బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నది స్నానాలు చేస్తుంటాం. ఎట్లా ఇప్పుడు పుష్కరాలప్పుడు స్నానాలు చేస్తాం. పలానా టైంలో పలానా నదిలో స్నానం చేస్తే పాపాలు మొత్తం తొలగిపోతాయి అంటారు. కొన్ని చర్మ వ్యాధులు తగ్గిపోతాయి అంటారు. రకరకాల సమస్యలు తీరుతాయి అంటారు. సంతానలేమి సమస్య తగ్గుతుందంటారు. ఒక్కొక్క నదికి ఒక్కొక్క విశేషం ఉంటుంది కదా, నిజంగా అలాంటివి జరుగుతుందంటారా? ఆ టైంలోనే చేయాలని కూడా చెప్తుంటారు. కొన్ని రోజుల్లో ఇది ఈ నదిలో స్నానం చేస్తే ఇవి తొలగిపోతాయి అనేది నిజంగా అంటే దానికి ప్రామాణికం ఏముంటుంది జయ? నమ్మకమేనా? నమ్మకమే. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు సముద్ర స్నానానికి వెళ్ళాం, ఆ తర్వాత కడుపు పండింది, పిల్లడు పుట్టాడు అని చెప్తారు. బోళ్ళంత మంది వెళ్తారు. మరి అందరికీ వచ్చేయాలిగా ప్రెగ్నెన్సీలు? రావు, కొంతమందికి వస్తాయి. ఆ ప్రాప్తం ఉన్న వాళ్ళకి అలా కుదురుతుంది. కార్తీకంలో నది స్నానం, మాఘంలో నది స్నానం, పౌర్ణమి నాడు సముద్ర స్నానం, తర్వాత వాపి కుప తటాకాదుల్లో స్నానం చేస్తేనే మంచిది. మంచి ఏమిటో చెప్పు అంటే, ఇప్పుడు ₹1 పక్కన ఇంకో రూపాయి పెడితే ₹2 అని చూపించినట్టుగా, బియ్యం గడి పొయ్యి మీద పెడితే అన్నం వచ్చేసినట్టుగా మంచి కనపడుతుందా మనకి? కనిపించదు కదా. మనకు జరిగిన దాన్ని మనం మంచిని ప్రచారం చేసుకుంటాం, లేదా జరిగినా జరగకపోయినా అది పెద్దవాళ్ళు చెప్పారని చేసేస్తాం కొన్ని కదా. నమ్మకంతో చేస్తాం. ఇప్పుడు చార్ధామ్ యాత్ర, అక్కడ ఆ రాష్ట్రం వాళ్ళు చార్ధామ్ అంటే గంగోత్రి, యమునోత్రి, ద్వారకానాథ్, కేదార్నాథ్ చేశారు. ఆదిశంకర్లు చెప్పిన చార్ధామ్ యాత్ర ఇంకోటి నాకు అది చేయాలని నా గోల. ఎందుకు? ఏమవుతుంది? ఎలాగోలా చూసేయచ్చు కదా. కాదు, వారు ఒకటి శాసనం చేసి ఇది మంచిది అని చెబితే అది మనం అలా చేస్తే మంచిదని. ఆ మంచి ఏమిటి? ఓ ₹10, ఓ కొత్త చీరో, ఓ నగో, ఓ పాయసమో కాదు. మనకి తెలియని ఏదైనా ఒక మంచి విషయం మన దగ్గరికి వస్తుందన్న నమ్మకంతో, ఫిజికల్గా కనబడే విషయాలు కాదు కదా ఈ మంచులన్నీ. రేపొద్దున ఇవాళ నేను ఇంటర్వ్యూకి వెళ్తాను, నది స్నానం చేసి వెళ్తే రేపొద్దున ఉద్యోగం వస్తుంది, ఎల్లుండి ప్రమోషన్ వస్తుంది, అలా చెప్పలేకపోతాం. అవును అవును. కాకపోతే మనలో మనకి ఒక ఆత్మసంతృప్తి కలుగుతుంది. నమ్మికతోటే చేస్తాం. అవును. చార్ధామ్ యాత్ర చెప్పే కదా ఇదివరకు మనం. అవునండి. ఒకసారి మళ్ళీ చెప్దాం, మళ్ళీ గప్పుకొని ప్రశ్న వేయకండి ఆ జనాలు. మన దగ్గర వీడియోస్ ఉన్నాయి, చూడొచ్చు, లేదా ఇప్పుడు చెప్తాను ఒకసారి. మొదట చూడవలసింది పూరి. తూర్పు నుంచి మొదలు పెట్టుకురావాలి. సూర్యుడితో పాటు వెళ్తాం తూర్పు. తర్వాత దక్షిణాన ఉన్న రామేశ్వరం, తర్వాత పడమటన ఉన్న ద్వారకాధీశుడు కృష్ణుడు, ఉత్తరాన ఉన్న బదరీనాథుడు. ఈ నలుగురిని చూస్తే చార్ధామ యాత్ర పూర్తవుతుంది. భారతదేశాన్ని ఇట్లా చూస్తాం మనం. సూర్యుడితో పాటు అంటే ఇప్పుడు గడియారంతో పాటు వెళ్తాం అన్నమాట. ఇలా చూస్తే మనకి చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది అని చెప్తారు. బాగుంది కదా. ఇప్పుడు ఆ ఫలితాలు కానీ, నదీ స్నాన ఫలితం కానీ నమ్మికతోటి చేసేవాడికి ఫలితాన్ని తప్పకుండా ఇస్తాయి. ప్రతిసారి చెప్పుకున్నట్టే, కావలసింది కాదు రావలసిన ఫలితం రానే వస్తుంది. లేదా ఫలానాదేదో బ్రహ్మాండం బదులై పడలేదు మన మీద. ఒక నదిలో అంటే ప్రతి నదీ స్నానం నదులు ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో వస్తాయి కదా. అవి పుట్టిందే ఒక పవిత్రమైన చోట. అవును. ఇన్ని ప్రాంతాల మట్టి మీద నుంచి ప్రవహించడం వల్ల ఎంతో కొంత మెడిసినల్ వాల్యూ ఉంటుంది. ఖచ్చితంగా అది మనకి లభిస్తుంది మనకి శరీరానికి. తర్వాత ఈ రకరకాల సాయిల్స్ మీద నుంచి రావటం వల్ల, దాంట్లో నుంచి వేగం వల్ల, వడి వల్ల విసురుగా వస్తాయి, ఉధృతంగా వస్తాయి నదులు. వాటి వల్ల ఆ నీళ్లలో ఉండే కరెంట్స్ కూడా, అంటే విద్యుత్తు, ఈ మనం వాడుకునే విద్యుత్తు కాదు, వాటర్ స్పీడ్ వల్ల వచ్చేటువంటి విద్యుత్తు కూడా మన శరీరంలో ఉన్న విద్యుత్తుకి కొంత సహాయం చేస్తుంది. మన బాడీలో కూడా ఒక వడి ప్రవహిస్తూ ఉంటుంది కదా, రక్తం. అవును. ప్రత్యేకమైన ఇది ఉంది, 120/80 ఉండాలి. అవును. 110/60 ఉన్నా చాలంటున్నారు ఈ మధ్య. అవును. అది స్పీడ్ ఎక్కిపోకూడదు, దిగిపోకూడదు. దిగిపోతే లో బీపీ, ఎక్కిపోతే హై బీపీ, హైపర్ టెన్షన్ కూడా అవుతుంది. సమానమైన వడిలో ఉండాలి అది. ఈ నీటి ఉధృతి, నీటిలో ఉండేటువంటి కరెంటు ఈ మన బాడీలో ఉన్న కరెంటుని సెట్ చేస్తుందట. ఇప్పుడు అది ప్రకృతి పరంగా జరిగేది. ఇది కూడా నేనేమైనా సెట్ చేసుకున్నాను ఈ బ్లడ్ ఫ్లోని? మనం ఏం చేయలేదు కదా. ఆ ఫ్లో ఈ ఫ్లో కలుస్తాయి. దానివల్ల ఏమిటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది శరీరంలో. ఈ మంచి చాలు.
మనకి రేపొద్దున స్వర్గప్రవేశం లభిస్తుందా, స్వర్గద్వారాలు తెరుచుకుంటాయా, మన పాపం అంతా పోతుందా, అవేం తెలియదు మనకి. కాకపోతే పాప ప్రక్షాళన జరుగుతుంది అన్నమాట మనం పురాతనంగా వింటూనే ఉన్నాం. పుణ్య నదులలో స్నానం చేస్తే పర్వదినాలు, ఏ ఏ పర్వదినాల్లో పుణ్యనది స్నానం మంచిదని పెద్దలు చెప్పారో, మనకి శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడిందో అది చేయటం వల్ల మంచిది. తర్వాత మన ఏమంటారు, పౌర్ణములు, పలానా తిథులు కాకుండా పుష్కర స్నానం పుష్కరాల్లో చేయటం. సంవత్సరం అంతా పుష్కరుడు నదిలో ఇలా మధ్యాహ్నం వేళలో ఉంటాడు, అంటే ఆ వేళలో చేసినా కూడా మనకు ఆ ఫలితం లభిస్తుంది. దీని మీద ఒక చిన్న కథ చెప్తాను చేయ. పార్వతీ పరమేశ్వర్లట ఒకసారి భూలోక విహారానికి వచ్చారట. వస్తే అది గంగానది పరివాహక ప్రాంతంలో, అంటే ఆవిడ ఎక్కడి నుంచి వస్తారు, కైలాసం నుంచి, అంటే హిమాలయాల మీద నుంచి దిగాలి కదా. గంగ పరిగెడుతోంది, వీళ్ళు కూడా ఆ గంగ పరివాహక ప్రాంతాల నుంచి అలా వెళ్తున్నారు. తొలి సమయంలో ఎవరు లేరు. మొదట ఆ గంగ ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ ఎవరు జనం లేరు. క్రమంగా చలి తగ్గేసరికి ఊళ్ళో జనాలు బోళ్ళంతమంది కనపడుతున్నారు స్నానాలు చేస్తూ. ఆవిడ అట్లా చూస్తోంది, గంగ పొర్లి 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 ప్రవహించేస్తుంది. పార్వతీదేవికి గొప్ప సరదా వచ్చింది. ఆవిడ అడిగింది, ఏమండి గంగానదిలో స్నానం చేస్తే ఏం ఫలితం చెప్పారు అని అడిగితే పాప ప్రక్షాళన అవుతుంది అన్నాడు పరమేశ్వరుడు. మరి ఇంతమంది స్నానం చేస్తున్నారు కదా, వీళ్ళందరి పాపాలు ప్రక్షాళన అయిపోతాయా అంటే పరమేశ్వరుడు నవ్వొచ్చింది. అవుతాయి అయిన వాళ్ళకి. మరి అన్నమ్మ వాళ్ళు పాప వచ్చి స్నానం చేస్తారు కదా, వాళ్ళందరి పాప పంకిలాన్ని గంగే మోయాలి కదా, అంతేగా. మరి వీళ్ళు పాపాన్ని ఎట్లా పోగొట్టుకుంటారో దానికి ఇంకో మార్గం ఉందన్నాడు పరమేశ్వరుడు. అసలు వీళ్ళ పాప ప్రక్షాళన అవుతుందా లేదా అనేది ప్రథమ ప్రశ్న. గంగాదేవి ఏం చేస్తుంది అనేది వేరే క్వశ్చన్. పాప ప్రక్షాళన అవుతుందో లేదో చూడాలి, ఎట్లా తెలుసుకోవాలి? సరేదా, భూలోకంలోకి వెళ్ళి తెలుసుకుందామని ఆవిడని తీసుకుని గంగానది దగ్గరకు వచ్చాడు. వృద్ధ బ్రాహ్మణుడు బ్రాహ్మణి రూపంలో అందరినీ మెల్లిమెల్లిగా ఆవిడ ఇంటర్వ్యూ చేస్తుంది. ఆయన ఏమిటి, ఏం చేసేటానికి వచ్చావు అంటే, మా నాన్నకి పిండం పెట్టడానికి వచ్చానంటాడు, మా అమ్మకి పిండం పెట్టడానికి వచ్చానంటాడు, తర్పణాలు విడవటానికి వచ్చానంటాడు ఒకడు. ఈ నెల స్నానం చేయాలండి, గంగలో స్నానం చేయాలంట, మా ఊరు పురోహితుడు చెప్పాడు, అందుకని వచ్చానంటాడు ఇంకొకడు. ఒక్కొక్కళ్ళు సరదాగా వచ్చారు, స్నేహితులతో వచ్చారు, వ్యాఖ్యాలకు వచ్చిన వాళ్ళు, సాయంకాలం తిరగడానికి వచ్చిన వాళ్ళు, అందరూ స్నానాలు చేస్తున్నారు, బయటకు వస్తున్నారు. ఒకళ్ళు చెప్తారు కదా, పాపం పోతుందని స్నానం చేయడానికి వచ్చామని చెప్పేవాళ్ళు చెప్తారు. సరే, ఇంతలో ఏమైంది, పరమేశ్వరుడు కూడా వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు కదా, నీళ్ళల్లోకి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు నీళ్ళల్లోకి. గబగబా ఉత్సాహం వస్తుంది నీళ్ళు చూసేసరికల్లా. క్షణంలో నీళ్ళలో జారిపడిపోయాడు. ఆవిడ కేకలు పెట్టింది పార్వతి, అయ్యో 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 నా భర్త కొట్టుపోతున్నాడు అని. కొంతమంది పరిగెత్తారు ముసలాయన్ని రక్షించడానికి. బాబు, ఎవరు పాపం చేయలేదో వాళ్లే పట్టుకోండి నాయన, లేకపోతే కుదరదు నాయన, మా ఆయన మునిగిపోతాడు అని చెప్పేశారు కదా. సగం మంది తగ్గిపోయారు. ఇంకా కొంతమంది అయ్యో అయ్యో ముసలాయన వెళ్తున్నారు. అస్సలు పాపం చేయని వాడే ముట్టుకోవాలి నాయన, పాపం లేనివాడు పట్టుకుంటేనే సరిపోతుంది, లేకపోతే నా భర్త నీ చేతుల్లోనే చచ్చిపోతాడంటే మిగిలిన వాళ్ళంతా ఆగిపోయారు. ఒక్కడు మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్ళలోకి దూకాడు. ముసలాయన్ని పట్టుకున్నాడు, లాక్కొచ్చాడు. పైకి తీసుకొచ్చాక చుట్టూతా జనం అంతా చేరారు. పార్వతీదేవి అడిగింది, నాయన నువ్వు అసలు పాపం చేయలేదా బంగారు తండ్రి, నువ్వెంత మంచివాడు పోయి, మీ అమ్మ నాన్న ఎంత ఉత్తములు, చక్కగా నా భర్తను రక్షించావు, పాపం అందరూ భయపడ్డారు కానీ అంటే, ఎందుకు చేయలేదమ్మా, పుట్టెడు పాపాలు చేశాను, పాపం చేయకుండా మనిషి ఉంటాడా, ఇప్పుడే కదా గంగా స్నానం చేశాను, నా పాపం అంతా పోయింది, అందుకే దూకాను. సూపర్. నేను గంగా స్నానం చేశాక ఇంకా నాకు పాపాలేవి, నా పాపాలన్నీ గంగానది మహాతల్లి తీసేసుకుంది. స్నానం చేసి పైకి వచ్చా, ఆయన పడిపోయాడు, వెంటనే రక్షించాను, నేను ఏ పాపము చేయలేదు, నా పాపం అంతా గంగకు సమర్పించేశాను నేను. పరమేశ్వరుడు కళ్ళు తెరిచి పార్వతిని చూసి నవ్వాడు. ఎవడు చిత్తశుద్ధితోటి నదీ స్నానం చేస్తాడో, ఈ చేసిన స్నానం నా పాపాన్ని ప్రక్షాళన చేస్తుంది, నా తప్పుల్ని కాస్తుంది, నన్ను రక్షిస్తుంది, నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అని నమ్ముతాడో వాడికి లభిస్తుంది. ఏమో చెప్పారు చేస్తున్నావు అంటే రాదు, మనకి నమ్మిక ఉండాలి. నువ్వు నమ్మికతో చేసేది ప్రతిదీ ఫలితం. వాళ్ళు చేశారు వాళ్ళకు వచ్చింది నాకు వస్తుందేమో కాదు, నేను చేస్తున్నాను నాకు వస్తుంది, నేను నమ్ముతున్నాను అని చేస్తేనే వస్తుంది. ఎవరైనా చేస్తుంటే చూసేవాడికి రాదు. నా ప్రశ్నకి ఎంత చక్కగా చెప్పారు రమ్మగారు, అది స్టోరీ రూపంలో. ఆలోచించండి. కరెక్ట్. ఇప్పుడు అందరూ చేస్తున్నారని మనము చేస్తాం, చెయ్యాలి కాబట్టి చేస్తాం.
త్రికరణ శుద్ధిగా చేస్తేనే పూర్తి ఫలితం నీకు లభిస్తుంది. నీకు నమ్మకం ఉండాలి. ముందు ఉమ్, నమ్మకం ఉండాలిగా. ఖచ్చితంగా. నమ్మకం ఉండి చేస్తే లేకపోయినా మీకు కొన్ని లభిస్తాయి. ఉమ్, నదీ స్నానం వల్ల ఆ కరెంట్స్ మీ శరీరానికి అదే అదే. ఉపయోగపడతాయి. కొంత ఆరోగ్యం వస్తుంది, కొంత సరదా వస్తుంది. నీళ్ళలో దిగి స్నానం ఉత్సాహంగా చేయటం వల్ల ఉంటుంది. ఉత్సాహం అవన్నీ వస్తాయి. కానీ నదీ స్నానం వల్ల ఏది లభిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయో అది మీరు నమ్మితేనే వస్తుంది. నమ్మి ఆచరించండి. ఏదైనా సరే ఉత్తమ క్రియాచరణ ఎప్పుడు కూడా నమ్మకంతోటే చేయాలి. అప్పుడు అది ఫలిస్తుంది. సూపర్ అండి. నమస్తే రమ్య గారు. నమస్తే.